అందరికీ నమస్కారం. పిప్పిగోళ్ల సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పిప్పిగోళ్ళు సర్వసాధారణంగా వయస్సు నిమిత్తం లేకుండా ఇంచుమించు అందరికీ వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గోళ్లకు సంబంధించి పిప్పిగోళ్ల సమస్య, అంటే నెయిల్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య. ఈ యొక్క సమస్య కొంతమందిలో వేటి గోళ్లకు ఉండొచ్చు, ఆ వేలి గోళ్లలో కూడా 1-2 గోళ్ళు ఉండవచ్చు, లేకపోతే గోళ్ళన్నీ క్రమక్రమంగా పిప్పిగోళ్ళ కింద మారిపోవచ్చు. అదేవిధంగా కొంతమందిలో కాలివేళ్లకు సంబంధించినటువంటి గోళ్లకు ఉండొచ్చు. 1-2 గోళ్లకు ఉండి తర్వాత క్రమక్రమంగా మిగతా గోళ్లకు వ్యాపించవచ్చు. ఒక్కొక్కసారి మరి చేతివేళ్ల గోళ్లకు, అదేవిధంగా కాలివేళ్ల గోళ్లకు కూడా ఈ యొక్క పిప్పిగోళ్ల సమస్య వ్యాపిస్తుంది. ఈ పిప్పిగోళ్ళు అనేటువంటి యొక్క సమస్యకు వచ్చేందుకు కారణము ఒక రకమైనటువంటి క్రిమి, ఒక ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల ఈ పిప్పిగోళ్ల సమస్య వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో, అదేవిధంగా వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో, షుగర్ నియంత్రణలో లేకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో ఈ పిప్పిగోళ్ల సమస్య మరీ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకు తోడు పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క పిప్పిగోళ్ల సమస్య వస్తుంది. అదేవిధంగా పరిశుభ్రత పాటించినటువంటి వాళ్ళలో కూడా పిప్పిగోళ్ల సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పిప్పిగోళ్ల సమస్యని క్రిమి నఖము అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు అనమాట. క్రిమి అంటే అదొక ఇన్ఫెక్షన్ అని చెప్పేసి, నఖము అంటే గోరు అని చెప్పేసి, అంటే ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఆ యొక్క గోరు ఏదైతే ఉందో దాన్ని క్రిమి నఖము అనేటువంటి పేరుతో చెప్తుంటారు. ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారము ఆనికోమైకోసిస్ అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యాధిని గురించి చెప్తుంటారు అనమాట. ఆనికో అంటే గోరు అనేటువంటి అర్థం, మైకోసిస్ అంటే ఒక రకమైన ఫంగస్ అనేటువంటి అర్థం. సో ఫంగస్ వల్ల గోరు దెబ్బతినడం ఏదైతే జరిగిందో ఆ యొక్క పరిస్థితిని ఆనికోమైకోసిస్ అనేటువంటి ఆనికోమైకోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఇది చాలా మొండికి పడినటువంటి సమస్య, ఒక పట్టాన లొంగదు. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ కొంతమందిలో ఆశించినటువంటి ఫలితాలు కలిగి ఔషధం వల్ల దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ సమస్య నేనున్నానంటూ పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం మందిలో కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ఈ ఫంగస్కు వాడేటువంటి ఔషధాలు అత్యంత ఖరీదైనటువంటి ఔషధాలు కూడా. మరి ఖరీదైనటువంటి ఔషధాలు, అదేవిధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎక్కువ మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కలిగేటువంటి ఔషధాలు కాబట్టి మరి చాలామంది తప్పని పరిస్థితుల్లో అలాంటి ఔషధాలు ప్రయత్నం చేసి కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో మందు మొక్కలపైన, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ యొక్క సమస్య నుంచి చాలా చక్కగా బయటపడవచ్చు. ఈ పిప్పిగోళ్ళకి మీరు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక ఇనుప బాండిని తీసుకోండి. ఇనుప బాండి తెలుసు కదా, ఐరన్ బాండి. ఇనుప బాండి తీసుకొని బాగా శుభ్రం చేసేసి, ఇనుప బాండిలో 200 గ్రామ్స్ కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయలు దొరుకుతాయి, కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. మరి కరక్కాయ పెచ్చులు దొరికేట్లయితే కరక్కాయ పెచ్చులే తెచ్చుకుంటే సరిపోతుంది. లేని పక్షంలో మరి కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు తొలగించేసేసి పై పెచ్చులు మాత్రమే వాడుకోవాలన్నమాట. ఆ యొక్క కరక్కాయ పెచ్చులని ఒక 200 గ్రాములు ఇనుప బాండిలో తీసుకోండి. ఆ 200 గ్రాముల కరక్కాయ పెచ్చుల్లో 100 ml పచ్చి పసుపు దుంపల రసం, పచ్చి పసుపు కొమ్ములు తీసుకొని కడిగి శుభ్రం చేసేసి తుడిచేసేసి మెత్తగా దంచేసేసి రసం తీసుకోండి. అవసరమైతే మరి తప్పని పరిస్థితి అయితే కాస్త నీళ్లు కూడా కలుపుకోవచ్చు అనమాట. ఆ విధంగా కలిపేసేసి రసం తీసుకొని ఆ రసాన్ని ఒక 100 ml తీసుకోండి. 200 గ్రామ్స్ కరక్కాయ పెచ్చులైతే ఒక 100 ml మాత్రమే ఈ యొక్క పసుపు రసం, పచ్చి పసుపు దుంపల యొక్క రసం బాగా కలిపేసేసి ఎండలో ఎండబెట్టేసేయండి. 3 రోజులు కానీ 4 రోజులు కానీ బాగా ఎండేటట్లు ఎండలో ఎండబెట్టేసేయండి. అదే బాండిని అలాగే పెట్టేసేసి మధ్యలో రోజు కాస్త కలుపుతుంటే సరిపోతుంది అన్నమాట. ఆ విధంగా బాగా ఎండిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని అంతా బాగా పొడిలాగా తయారు చేసుకోండి. మెత్తగా దంచుకొని కానీ, లేకపోతే తప్పని పరిస్థితి అయితే మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ యొక్క పౌడర్ని రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు 2 గ్రాముల పౌడర్ మాత్రమే, అంటే 1/2 టీ స్పూన్ కంటే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ప్రమాణంలోనే ఒక 2 గ్రాముల పౌడర్ తీసుకొని, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు, లేని పక్షంలో కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరికి ఏది ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒక్కసారి కడుపులోకి సేవించాలి. ఇదే ఔషధాన్ని కాస్త ఆవాల నూనెలో కలిపేసేసి
ఆ పిప్పిగోళ్ళు ఎక్కడైతే ఉన్నాయో పిప్పిగోళ్ళ భాగంలో అప్లై చేసేసి ఒక అరగంట లేదా గంట తర్వాత తుడిచేస్తుండాలన్నమాట. రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ కడుపులోకి కూడా రోజు ఒక ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి కూడా ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మరి ఈ యొక్క ఔషధం అయిపోతే మళ్ళీ తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరి ఆ ఫంగస్ అనేది కంప్లీట్గా నిర్మూలన జరిగేయడమే కాకుండా నేను ఇంతకుముందే చెప్పినట్లు వ్యాధి నిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ పవర్ లేదా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం వల్ల ఈ ఫంగస్ అనేటువంటి సమస్య మళ్ళా రాకుండా పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెష్గా మంచిగా తాజా గోర్లు వచ్చేసి అవి కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి వైద్యాన్ని ఈ పిప్పిగోళ్ళ సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.